మంగూస్ కాయలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను వినీత్. ఈరోజు కూడా ఒక సరికొత్త కంటెంట్ మీ ముందుకైతే వచ్చేసాను. మొన్న నేరేడుకాయలు చేశాను కదా, తెల్ల నేరేడుకాయలని. అలాగే ఈరోజు కూడా ఒక సరికొత్త ఫ్రూట్ ఏందా చూపిస్తానండి. ఇగో చూసారా, ఏం కాయలు ఇయ్యా? చిన్న తాటికాయలు. ఏంది చిన్న తాటికాయలు? కాదు, వీటి పేరే మంగూస్ కాయలు అంట. ఏందన్నా మంగూస్ కాయలా? మంగూస్ కాయలు. ఇవి ఫ్రమ్ కేరళ నుంచి అయితే వస్తాయన్నమాట. మంగూస్ ఫ్రమ్ కేరళ. చూడడానికి సేమ్ మన చిన్న తాటికాయలా కనిపిస్తుంది, కానీ వీటి పేరు మంగూస్ కాయలు. దీని కథ ఏంది, దీని మందలేంది మొత్తం మన అన్నడికి తెలుసుకున్నాం. రండి చెప్తా. అన్న నమస్తే. ఏం పేరు నీ పేరు? సుబ్రహ్మణ్యం. ఏను నా కాయలు కథ సేమ్ మన తాటికాయలా ఉన్నాయి, చిన్న తాటికాయలాగా. తాటికాయలు కాదన్నా, మంగూస్ దాని పేరు. మంగూస్ కేరళ నుంచి వస్తాయి. కేరళ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారా? ఓకే. ఎంత రేట్ ఎంత? ఏంది? పావు కిలో వచ్చి 100, కిలో 400 అమ్ముతాము. అర కిలో 400. కిలో 400. 400. ఓకే, కిలో 400, అర కిలో 200. 4 కిలో 100. 4 కిలో 100 రూపాయలంట, అర కిలో 200 అంట. అది దాని మందల. ఏంది నాది స్పెషాలిటీ ఏంది? తింటే ఏంది మనకు? బాగా తీపి బాగుంటుంది. టేస్ట్ ఎలా ఉంటుంది అంటావు? తీపి బాగుంటుంది. మాకు ఒక కోసి చూపిస్తావా? ఒకసారి మనం ఒక అన్న కోసి చూపిస్తాడు, దాని లోపల ఎలా ఉంది మనం తినేసి చూపిస్తాం. ఇప్పుడు మనం చూపి మా దగ్గర నుంచి చూపి. అదిగో మనం పైన అయితే అలా అయితే కోసుకోవాలి. మనకు అన్న అది లోపల చూసారా, వైట్గా పలుపు వైట్గా అయితే ఉందన్నమాట. మరి లోపల టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తామనండి. తినేయడమేనా డైరెక్ట్గా? ఇంకొంచెం తీసుకొని తిందాం మనం. ఇప్పుడు మన చేతికైతే ఈ మంగూస్ కాయలు కోసేది ఇచ్చాడని ఒకసారి తిని చూద్దాం. సేమ్ మన తేను కదనా, పేరు గుర్తురావట్లేదా? సీతాఫలం. సేమ్ మన సీతాఫలం లాగే ఉంది ఫ్లేవర్ అయితే, కానీ దానికన్నా కొంచెం పుల్లగా ఉంది, కొంచెం స్వీట్గా ఉంది, కొంచెం ఉప్పుగా ఉంది. 3 కలిసి అయితే ఉన్నాయన్నమాట. ఇంకా తిన్నాం. అబ్బా టేస్ట్ అయితే సేమ్ మన సీతాఫలం ఎలా ఉంటుంది అలా ఉంది, కానీ దానికన్నా కొంచెం పుల్లగా, కొంచెం తీపిగా, కొంచెం ఉప్పగా అయితే ఉందన్నమాట. ఈ 3 రుచులు అయితే కలిసి ఉన్నాయన్నమాట ఈ ఫ్రూట్లో. ఒకవేళ మీరు కానీ కొనాలంటే మన బండి దగ్గరికి అయితే వచ్చింది. ఇక్కడ దీంతో పాటు చెర్రీస్ కాయలు కానీ అమ్ముతున్నాడు. ఆ చెర్రీస్ కాయలు మందరగా కనుక్కుందాం. అలాగే నేరేడుకాయలు, పెద్ద నేరేడుకాయలు అమ్ముతున్నాడు. మామూలు చిన్న చిన్నవి చూసాం, పెద్దవి ఉన్నాయి. వాటి మందరగా చూసుకున్నదో మా కెమెరామ్యాన్కి ఇస్తాం. కెమెరామ్యాన్ తిని బొమ్మ ఎలా ఉందా? అలా మనం మందలాడదాం. ఎట్టుందా? అది సూపర్ ఉందంట. మీరు కానీ టేస్ట్ చేసేయండి. 4 కిలో 100 రూపాయలు అన్నా. ఈ టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. మరి చెర్రీస్ మందలేంది యాడ్ నుంచి వస్తాయి? ఆస్ట్రేలియా మా బొడవ. అయ్యో కేరళ అంట, చెర్రీస్ ఏమో ఆస్ట్రేలియా అంట. మన నెల్లూరులో ఆస్ట్రేలియా ఫ్రూట్లు, కేరళ ఫ్రూట్లు అమ్ముతున్నాను అనమాట. అది కానీ తిని చెప్తానండి ఒక నిమిషం. చిన్నకాయ తీసుకున్నాం. మా నాన్నకి వ్యాపారం బాగా జరగాలని కోరుకున్నాం. ఇదిగో చెర్రీకాయ. ఒకసారి తింటే చాలా వ్యత్యాసం ఉంది. అది వచ్చేసరికి కొంచెం స్వీట్గా, పుల్లగా, ఉప్పుగా ఉంది. ఇది లైట్గా స్వీట్గా, కొంచెం ఎక్కువ పులుపు అయితే ఉందన్నమాట. దీంట్లో ఎక్కువ పులుపు, తక్కువ స్వీట్ ఉంది. దాంట్లో పులుపు తక్కువ, స్వీట్ ఎక్కువ. అది మందల. ఇవి వచ్చేసరికి నేరేడుకాయల్లో పెద్ద రకం అనమాట. ఏందన్నా ఇంత పెద్దగా ఉన్నాయ్యా? ఇది అల్లనేరేడు బొండ అంటారు. అల్లనేరేడు బొండ అంటే ఎక్కడి నుంచి వస్తాయి? మదనపల్లి. అది ఈ నేరేడుకాయలని మదనపల్లి నుంచి అయితే వస్తున్నాయన్నమాట. మనం లాస్ట్ వీడియోలో కానీ చూపించింది మదనపల్లి నుంచే. ఇవి మదనపల్లి. తెల్ల నేరేడుకాయ, పెద్ద నేరేడుకాయ, తెల్ల నేరేడుకాయ చేసి అదే వస్తుందన్నమాట. చూద్దాం. మాకు ఎవరైనా వస్తుందమ్మా అంతా? ఇది ఏందయ్యా అంత పెద్దగా ఉంది? మరి నేరేడుకాయలు అసలు ఇవి కానీ స్వీట్ ఉన్నాయండి. తెల్ల నేరేడుకాయలు ఎలా ఉన్నాయో దీంట్లో కూడా కొంచెం స్వీట్ ఎక్కువ ఉంది. ఈ నల్ల నేరేడుకాయలు కానీ చాలా స్వీట్ ఉన్నాయి, పెద్దవి ఇవి.
తింటే చాలా అద్భుతంగా ఉంది. మామూలు చిన్న నేరేడుకాయలు కొంచెం ఒగురుగా కొంచెం స్వీట్గా ఉంటాయి. దీంట్లో పల్పు ఎక్కువ ఉంది, గింజ తక్కువ ఉంది. అంత బాగుందమ్మా నేరేడుకాయ. ఒకవేళ మీరు కూడా మంగూస్ పళ్ళు, పెద్ద నేరేడుకాయలు, చెర్రీస్ పళ్ళు ఈ 3 మీకు ఒకే దగ్గర కొనాలనుకోండి, ఇదిగో మన అన్న బండి అన్న రోజు ఏడా పెడతావా? మన అన్న బండి ఏడా ఉంది. దీని ఆపోజిట్లో ఏముంది, ఇదిగో స్వయంవరం ఆపోజిట్లో కొంచెం ఈ విధంగా పక్కనే మన బండి అయితే పెట్టుకున్నాడు అన్న. ఇక్కడ విఘ్నేశ్వర పాయా సెంటర్ అయితే ఉంది, దాని పక్కనే మన అన్న బండి అయితే ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా వచ్చేసి మన నెల్లూరులో చిరు వ్యాపారస్తులకి మీరు కూడా కొంచెం తోడుగా నీడగా ఉంటే మన అన్నోళ్ళు కానీ హ్యాపీగా ఉంటారు. ఏమంటావన్నా? అంతే. ఇప్పుడు ఉదయం ఎన్ని గంటలకు వస్తావు నువ్వు? నేను 10 అవుతుందన్న. ఉదయం 10 నుంచి సాయంత్రం ఎన్ని గంటలకు? 9 వరకు ఉంటాను. ఉదయం 10 నుంచి సాయంత్రం 9 దాకా. ఏంది వ్యాపారం బాగానే జరుగుతుంది మన నెల్లూరులో? పర్వాలేదు. పాపం ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఎండలో కానీ పాపం కష్టంతో ఉదయం నుంచి సాయంత్రం దాకా అమ్ముతున్నాడు అన్న. ఒకసారి మీరు కూడా వచ్చేసి మన అన్నకి ఈ ఫ్రూట్స్ కొనుక్కొని మీరు కూడా సమ్మర్లో మంచి ఫ్రూట్స్ ఎంజాయ్ చేయండి. అన్నంకైనా కొంచెం లాభం వచ్చేలాగా చూడండి. అది మందల ఉంటా. బాయ్.